హైదరాబాద్ బయట ఉన్న జిల్లాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీపీసీ సెంటర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఏఐ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రేపటి నుంచి జరిగే సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు సీఎం. హైదరాబాద్ బయట గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీ అవతల ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీ సెంటర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో బోధి పెవిలియన్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఐటీ పరిశ్రమల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం. ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డాటా సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలోని హెల్త్ సిటీలో ఏర్పాటు చేసేలా చర్యలు జరపాలన్నారు. అవసరమైతే తాను ప్రధాని మోదీతో మాట్లాడతానన్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు సీఎం రేవంత్. ఏఐ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఫ్యూచర్ సిటీలో స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా, స్కిల్ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకునేలా చూడాలన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రప్పించేలా ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందేలా వ్యవస్థ రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 3 నెలల్లో అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో టీ ఫైబర్ ఇంటర్నెట్ వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటికే టీ ఫైబర్ కు మారిన ప్రభుత్వ ఆఫీసుల నుంచి 54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు సీఎం రేవంత్ కు తెలిపారు అధికారులు. తీవ్రమైన వడగాలులు, ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయొద్దన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు సీఎం. ఎండలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా హాస్పిటళ్ల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్. వడదెబ్బతో ఎవరైనా చేరితే తగిన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11,54,000 టన్నుల మొక్కల కొనుగోళ్లు పూర్తి కాగా అందులో 9,53,000 టన్నులను గోదాంలకు తరలించారు. మరో 2 లక్షల టన్నులను గోదాంలకు తరలించాల్సి ఉంది. రాష్ట్రంలో 43,18,000 టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అంచనాలుండగా 21,59,000 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేశారు అధికారులు. జిల్లాలో మొత్తం 14,89,000 టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది సర్కార్. సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ట్రైనీ ఐఏఎస్ అధికారులు. ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్ లో 2025 బ్యాచ్ కు చెందిన 6 అధికారులు సీఎం ను కలిశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి, కోర్సు డైరెక్టర్ కందుకూరి ఉషారాణి మీటింగ్ లో పాల్గొన్నారు. అంతకుముందు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఆర్ రవికుమార్, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెక్టార్, ఎఫ్టీసీసీఐ డైరెక్టర్ సంగీత, ఎక్సలెన్స్ అవార్డ్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు.